ఇప్పుడు thumbnail టైటిల్ చూసుంటాం. మనుషుల విషయమై మనము వివేచన కలిగి ఉన్నాము. అసలు ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడే ప్రతి ఒక్కరిని పరిశీలించి, పరిశోధించి తెలుసుకున్నవాడు కదా! మరి మనుషులమైన మనము మామూలు మనుషులమైతే పర్వాలేదండి. పట్టించుకోకపోయినా, పరిశీలించకపోయినా ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ దేవుని పిలుపు అందుకొని ఒక విశ్వాసిగా కావచ్చు, ఒక సువార్థికుడిగా కావచ్చు, ఒక సేవకుడిగా కావచ్చు, ఒక పరిచారకుడిగా కావచ్చు, అలా దేవుని సముఖంలోకి వచ్చిన వారం ఉన్నప్పుడు మనము వివేచన కలిగి ఉండాలన్నదే దేవుని ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే మీరు పాము వలె వివేకములై ఉండుడి, పావురం వలె నిష్కపటులై ఉండుడి అని దేవుడే అంటాడుగా యేసు ప్రభువుల వారు. మరి అదే విషయాన్ని మనం ఆసరాగా తీసుకుంటే ప్రియమైన సహోదరులారా, మనము